హే గాయ్స్, వెల్కమ్ టు శృతి వ్లాగ్స్. 30 డేస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో ఈరోజు డే 7. ఏం రెసిపీస్ చేశానో చూసేద్దామా? లెట్స్ గో. మార్నింగ్ డీటాక్స్ డ్రింక్గా మసాలా హాట్ వాటర్ తాగాను. దానికోసం 2 లవంగాలు, 2 మిరియాలు, చిన్న ముక్క దాల్చిని, 1 ఇలాచీ వేసి మెత్తగా దంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి దంచుకున్న మసాలాలు యాడ్ చేసి ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వండి. కాస్త చల్లారాక ఒక స్ట్రెయినర్ హెల్ప్తో స్ట్రెయిన్ చేసుకోండి. మసాలా హాట్ వాటర్ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లో రాగి జావ చేశాను. దానికోసం చిన్న బౌల్ తీసుకొని రాగిపిండి 2 స్పూన్స్ వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ 1 గ్లాస్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగిపిండిని వేసుకొని కలుపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండండి, లేదు అంటే అడుగున మాడిపోతుంది. ఇలా కాస్త దగ్గరికి అయ్యాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈ ప్రాసెస్ మీరు ముందు రోజు నైట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో కర్డ్ 1/2 కప్ వేసుకోండి. దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కర్డ్ అండ్ సాల్ట్ కలిసేలాగా కలుపుకోండి. రాగిపిండి చల్లారిపోయింది. ఒకసారి కలిపి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్డ్ని యాడ్ చేసి రాగిపిండి కర్డ్ కలిసేలాగా బాగా కలుపుకోండి. కాస్త వాటర్ కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. రాగి జావా హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ తాగడానికి ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్లో పాలక్ మసాలా పరాటా చేశాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని 3/4 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసిన పాలకూర ఒక హ్యాండ్ఫుల్ తీసుకోండి. గట్టిగా కలుపుకోండి, ఎందుకంటే పాలకూరలో ఉన్న వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. కావాలి అంటే మధ్యలో కాస్త వాటర్ యాడ్ చేసి చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చపాతీలాగా చేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోండి. నేను ఈ పాలక్ మసాలా పరాటాని టమాటో పన్నీర్ కర్రీతో తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. నైట్ డిన్నర్లో న్యూట్రీ చనా సలాడ్ చేశాను. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1/2 కప్ శనగలు వాష్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న శనగలు వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసి 1/2 కప్ సోయా చంక్స్ యాడ్ చేసి 2 minutes వదిలేయండి. కాస్త చల్లారాక వాటర్ మొత్తం స్క్వీజ్ అవుట్ చేయండి. ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ కర్డ్ యాడ్ చేసి 1/2 స్పూన్ సాల్ట్, 1 pinch జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, సోయా చంక్స్, ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న శనగలు యాడ్ చేయండి. సన్నగా కట్ చేసుకున్న కీరా 1, క్యారెట్ 1, ఆనియన్ 1, పచ్చిమిర్చి 1 వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతే, మన న్యూట్రీ చనా సలాడ్ రెడీ అయిపోయింది. హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు డయట్ ఏం రెసిపీస్ చేశానో చూసేద్దామా? లెట్స్ గో. నా డే స్టార్ట్ అయింది హాట్ వాటర్తో. బ్రేక్ఫాస్ట్లో ఓట్ మీల్ చేశాను. దానికోసం ముందు రోజు నైట్ ఒక గ్లాస్లో క్విక్కర్ ఓట్స్ 3 స్పూన్స్ తీసుకొని 1/2 స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకొని 1 కప్ వేడి చేసి చల్లార్చుకున్న పాలు వేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఓట్స్లో 1 స్పూన్ అవిసె గింజల పౌడర్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న 1/2 యాపిల్ అండ్ బాదం పప్పు వేసుకున్నాను. అంతే, నా ఓట్ మీల్ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా ఈ ఓట్ మీల్ని రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ టైం లేదు, మీరు జాబ్ చేస్తున్నారు, మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి టైం లేదు అనే సిచ్యువేషన్లో ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మీ టైము సేవ్ అవుతుంది అండ్ హెల్తీగా కూడా తినొచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్లో బేసన్ పాలక్ చిల్లా చేశాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని శనగపిండి 3 స్పూన్స్, బియ్యం పిండి 1 స్పూన్,
హాఫ్ స్పూన్ తెల్ల నువ్వులు, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి మొత్తం పిండిలో కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఒక హ్యాండ్ఫుల్ తీసుకొని ఈ పిండిలో వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోండి. పిండి మొత్తాన్ని కలుపుకోండి. ఆనియన్స్ అండ్ పాలకూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మధ్యలో కాస్త వాటర్ యాడ్ చేయండి, మరీ వాటరీగా కలుపుకోకండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 50 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 50 మినిట్స్ తర్వాత బ్యాటర్ ఇలా ఉంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వేసుకొని బేసన్ బ్యాటర్ని తీసుకొని చిన్నగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి. కాస్త నిదానంగా వేసుకోండి, లేదు అంటే మధ్యలో బ్రేక్ అవుతుంది. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకో వైపు టర్న్ చేసుకొని కాల్చుకోండి. చిల్ల 2 సైడ్స్ మంచిగా కుక్ చేసుకోండి, లేదు అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. బేసన్ చిల్లా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఈ బేసన్ పాలక్ చిల్లాని మ్యాంగో చట్నీతో తిన్నాను. హెల్త్కి చాలా మంచిది అండ్ ప్రోటీన్ ఫుడ్ ఆల్సో. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో ఆర్ డిన్నర్లో ఎప్పుడైనా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్లో దానిమ్మకాయ తిన్నాను. నైట్ డిన్నర్లో మిక్స్డ్ స్ప్రౌట్ సలాడ్ చేశాను. దానికోసం ముందు రోజు మార్నింగ్ పెసర్లు 1/2 కప్, శనగలు 1/2 కప్, కాబూలీ చెన 1/2 కప్ తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ యాడ్ చేసి సోక్ చేసుకోండి. అదే రోజు ఈవినింగ్ ఒక బౌల్లో స్ట్రెయినర్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులన్నీ వాటర్ తీసేసి ఇందులో వేసుకోండి. దీనికి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మీ దగ్గర స్ట్రెయినర్ లేదు అంటే ఒక కాటన్ క్లాత్లో అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ డే ఈవినింగ్కి ఇలా స్ప్రౌట్స్ వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి 1/2 స్పూన్, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1, క్యారెట్ 1 వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఒక టమాటో కట్ చేసి వేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మిక్స్డ్ స్ప్రౌట్స్ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే, మన మిక్స్డ్ స్ప్రౌట్స్ అలా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బట్ చాలా మెంబర్స్ వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.